హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. జీవో నెంబర్ 46 ఒక వడవని ముచ్చటగా మారిపోయింది. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఈ ప్రభుత్వంలో కూడా వెంటాడుతున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో గందరగోళాన్ని క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ 8 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి ఒక అంశం జీవో నెంబర్ 46. మరి జీవో నెంబర్ 46కి పరిష్కారం ఉన్నదా? జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం జరుగుతుందా? మరి ప్రభుత్వాలు ఏమంటున్నాయి? ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరినీ కలిశారు. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే ప్రస్తావించారు. అదే మాదిరిగా దుద్దిల శ్రీధర్బాబు గారు కలిశారు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. దాంతోపాటుగా నిన్న మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూరి వెంకట్ గారు కూడా ఇద్దరికీ సమన్యాయం చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి ఈ సమస్య పరిష్కారం ఏంటి అన్న నేపథ్యంలో ఈ వీడియోలో సమగ్రంగా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేద్దాం. మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 3 సార్లు రిక్రూట్మెంట్ చేశారు. ఒకటి 2016, రెండోది 2018, మూడోది 2022. ఎగ్జామ్స్ అయిపోయినాయి. తప్పుడు ప్రశ్నలతో హైకోర్టులో రిజల్ట్ అనేది ఆగిపోయింది. అది ఆ పరిధిలో కొనసాగుతుంది. అది అలా కొనసాగుతుండగానే ఇక్కడ జీవో నెంబర్ 46 బాధితులు కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ అంటే కానిస్టేబులే, కానీ కానిస్టేబుల్లో 9 రకాల కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, ఎక్సైజు, జైల్ వార్డర్, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్సిపిఎల్, కమ్యూనికేషన్, టిఎస్ఎస్పి. మరి కానిస్టేబుల్ అంటే అన్నిటికీ నియమ నిబంధనలు ఒకే విధంగా ఉండాలి. కానీ ఒక కానిస్టేబుల్ ఒక నిబంధనలు, మరో కానిస్టేబుల్ మరొక నిబంధనలు పెట్టి ఇలా విద్యార్థులు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఏంటి చూడండి, ఇక్కడ ఈ సివిల్ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు, ఈ జైలర్ వరకు ఇదంతా కూడా జిల్లా స్థాయిలో జిల్లా క్యాడర్ కింద నింపారు. కానీ ఇక్కడ ఈ రెండు ఉన్నటువంటి ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్సిపిఎల్ అనేవి స్టేట్ క్యాడర్గా నింపారు. ఇవేమో జీవో నెంబరు 46 అనే ఒక పంచాయతీ తీసుకొచ్చి జిల్లాలలో శాతం ప్రకారం నింపారు. జిల్లాలలో జనాభా శాతం ప్రకారం నింపుతామని కొత్త మెలిక పెట్టారు. మరి ఇది కానిస్టేబులే. మరి అన్ని జిల్లా కింద ఏ జిల్లాకు ఎన్ని వస్తాయని కేటాయింపులు జరిపితే పంచాయతీ లేదు కదా. సివిల్ కానిస్టేబుల్ ఇచ్చినావు, ఒక జిల్లాకు 150, ఒక జిల్లాకు 100, ఒక జిల్లాకు 56 ముందుగానే పర్టికులర్గా ఇచ్చినావు. అట్లా ఇస్తే అయిపోయేది కదా. సరే, అదంతా అట్లా ఇచ్చినారు. మరి ఈ 2 స్టేట్ క్యాడర్ ఎందుకు నింపారు? మరి వీటికి జీవో నెంబర్ 46 ఎందుకు వర్తింపజేయలేదు? మరి అవి కూడా స్టేట్ క్యాడరే. గతంలో ఇవన్నీ కూడా ఈ 4 పరీక్షలు, ఎస్పీఎస్పి కానీ, ఎస్ఏఆర్సిపిఎల్ కానీ, టిఎస్ఎస్పి కానీ, ఈ 4 కూడా పాత నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా స్టేట్ క్యాడరే. మరి 2018లో లేని పంచాయతీ 2022లో ఎందుకు పెట్టినట్టు? మరి గట్లనే పాతగా ఉంటే గిట్లనే ఇస్తే అయిపోద్ది కదా. ఇవేమో స్టేట్ క్యాడర్ ఎవరు పెట్టమన్నారు? వీటిని జిల్లాల జీవో నెంబర్ 46 ఎందుకు అమలు చేయాలనే ఒక పంచాయతీ. ఇప్పుడు పెడితే అన్న ఒక విధంగా పెట్టాలా, ఒకదానికోటి ఎందుకు అంటే వీటికి జీవో నెంబర్ 46 వర్తింప చేయనప్పుడు వీటికి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా స్టేట్ వైడ్గానే ఇవ్వాలి. మరి నోటిఫికేషన్లు ఇచ్చినాం కదా సార్ అన్నారు. మరి జీవో నెంబర్ 46 గురించి స్పష్టంగా మీ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఏమన్నా రాసిరా? జీవో నెంబర్ 46 వర్తింప చేస్తారని మాత్రమే చెప్పారు. మరి అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ అంతా అయిపోయింది. మరి ఇప్పుడు జీవో నెంబర్ 46 అనే బాధితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ సమస్య, ఈ కమ్యూనికేషన్ ఒక సమస్య,
టీఎస్పీఎస్ అనే సమస్య, ఈ రెండు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఒక పంచాయతీ అనేది కొనసాగుతుంది. కమ్యూనికేషన్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. టీఎస్పీసీ దాదాపుగా మేజర్ పోస్టులు టీఎస్పీ పోస్టులే 5,000 పోస్టులు. ఇవి వీటి తర్వాత మిగతా సివిల్గా అన్నీ కూడా వీటి తర్వాత ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గతంలో ఏ విధంగా అయితే నింపారో ఇప్పుడు అట్లే నింపాలనేది ఈ యొక్క అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్. అయితే ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చిన కారణంగా కొంతమంది ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించిన నెంబర్లు వచ్చినాయి, వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేయడం కుదరదు. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య గవర్నమెంట్ పంచాయతీ పెట్టింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు ఎన్నికల్లో ఓడగొట్టారు. ఎన్నికల్లో ఓడగొట్టడంలో ఈ జీవో నెంబర్ 46 బాధితుల యొక్క కృషి కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. గ్రామాలలో తిరిగి వాళ్ళందరూ ప్రజలంతా చైతన్యవం చేశారు. ఈ గవర్నమెంట్ వస్తే మా నిరుద్యోగుల బాధలు తీరమని చెప్పారు. దాంతోపాటుగా అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రతిపక్షంలో ప్రధానంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ అభ్యర్థించినట్టు ఒక ఫోటో మీకు వీడియో కూడా చూపిస్తాను. దాంతోపాటు పరిష్కార మార్గం ఏంటనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో టీపీసీ అధ్యక్షుడు వినతిపత్రం ఇచ్చి ఓడి వెళ్ళబోసుకున్నారు. ఇవాళ మంత్రిగా రోడ్లు భవనాల మంత్రి ఉన్నటువంటి కోమరెడ్డి గారిని కలిశారు. ఇవాళ డిప్యూటీ సీఎం మంత్రిగా ఆర్థిక మంత్రి ఉన్న బట్టి విక్రమార్క గారిని కలిశారు. మధుయాస్కి గారిని కలిశారు. దుద్దిల్ల శ్రీధర్ బాబుని గారిని కలిశారు. హర్షవర్ధన్ రెడ్డి ఏకంగా మద్దతు తెలుపుతూ ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూడా ఆయన వన్ డే మొత్తం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా మీకు చూపిస్తాం. ఇది పచ్చి మోసం అని చెప్పేసి మనకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు. పచ్చి మోసం అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మీకు వీడియోలు కూడా మీకు చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి ఒక సందర్భాన్ని మీకు ఇక్కడ చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల మొత్తం అని చెప్తారు. ఏ విధంగా అంటే జిల్లాలన్నింటినీ 140, 70, 60 పోస్టులు ఇస్తున్నారు సార్ బెటాలియన్. దీనివల్ల 130 మార్కులు వచ్చినా కూడా చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సార్. యాస్పిరెంట్స్ గా 2016, 2018 పాత పద్ధతిలో అమలైంది సార్. ఏ విధంగా అంటే స్టేట్ వైడ్ కట్టడం అమలైంది సార్. ఈ 2022లో వచ్చిన ఈ బోర్డు ప్రకారం ఈ నోటిఫికేషన్ ప్రకారం జీవో నెంబర్ 46 ప్రకారం జిల్లా వైజ్ గా తీసుకున్నారు సార్ కట్టడం. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్న మార్కులు 130 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ఒక వీడియో. మీకు మరొక వీడియో చూపిస్తాను. చూడండి, ఎవరు మాట్లాడారు అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇది పచ్చి మోసం అని కూడా క్లారిటీగా చెప్పారు. ఇక చూడండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి వీడియో మీకు చూపిస్తాము. చాలా బాధాకరం. నిజంగానే అర్హత గల విద్యార్థులందరూ కూడా ఈరోజు టీఎస్ఎస్పి నియామకాల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని వేచి చూస్తాను. అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మరి కేవలం 47% కేటాయించడం, హైదరాబాదు జిల్లా వరకు 53% రిజర్వేషన్ పెట్టి మిగతా జిల్లాలన్నీ కలిపి 47% పెట్టేది. దీనివల్ల మెరిట్ బేస్డ్ నియామకాలు జరగవు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఏదో ఉద్యోగం వస్తుందని ఆశించి చదువుతున్న విద్యార్థులు నిరాశ నిస్పృహతో ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఈ కొద్ది రోజుల్లో ఈ లిస్టును రిలీజ్ చేయబోతున్నారని పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఈ లిస్టులను ఆఫ్ చేసి మెరిట్ బేస్డ్ సెలక్షన్ జరగాలి. గ్రామీణ ప్రాంతం, అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులకు సరి సమానంగా మెరిట్ ఎక్కడ ఉంటే వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని ఈ 46 జీవో బ్యాలెన్స్డ్గా లేదు, అన్యాయంగా ఉంది. దీన్ని ఆపు చేసి రద్దు చేసి పాత పద్ధతిలోనే
టీఎస్ఎస్పి కానిస్టేబుల్ నియామకాలు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ ప్రభుత్వాన్ని. చూడండి, చూసాం కదా ఇప్పుడు తాజా పరిణామాల గురించి మాట్లాడారు మనతో ఎమ్మెల్యేస్. ఇక్కడ మీకు ఎంత క్లియర్గా అంటే జీవో నెంబర్ 46 ఒక పచ్చి మోసం అని, దాన్ని మెరిట్ బేస్లో ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం ఆయన మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మంత్రిగా, ప్రధానంగా మంత్రిగా, వాళ్ళ ఐటీ మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో అంశాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకో అంశం చూడండి, అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు చూడండి. రిక్రూట్మెంట్ సంబంధించి అది హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఒక్కదానికే 53% ఇచ్చి మిగతా జిల్లాలు 47 రావటం వల్ల ఆ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో నష్టపోతా ఉన్నారు. వాళ్ళ కట్ ఆఫ్ పాయింట్ కూడా ఎక్కువ రావటం వల్ల చాలా మంది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి స్క్రూటినైజ్ చేయవలసిందిగా, జియో నెంబర్ 46 ని స్క్రూటినైజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రం అంటే ఇక్కడ చూడండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలనే మీకు వినిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా బాధితులకు న్యాయం చేయాల్సిందే. మరి ఏంటి పరిష్కార మార్గం ఏంటనేది మరొక అంశంగా ఇక్కడ మీకు చూపించే ఒక ప్రయత్నం చేస్తాము. చూడండి, ఇక్కడ మీకు CD1 CD2 అనే నేపథ్యంలో 5,010 ఉద్యోగాలు ఉన్నాయి. మరి పరిష్కార మార్గం ఎట్లా అంటే ఆల్రెడీ ఉద్యోగాల లిస్ట్ అనేది ఇచ్చిరు. లిస్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగం ముందర కనబడుతుంది. కానీ వాళ్ళు కూడా బాధితులే, వీళ్ళు బాధితులే, వాళ్ళు బాధితులే. మరి ఏంటి పరిష్కార మార్గం అన్నప్పుడు ఇక్కడ మనకు కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎట్లా పరిష్కారం దొరుకుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం ఏం చేయాలా? యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం ఏం చేయాలంటే రిజల్ట్ వస్తుంది. మరి ఇంకోటి ఏం చేయాలా? యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్ట్ అనేది ఒకటైతే, రెండవది 2018 పాత నోటిఫికేషన్ ఏ విధంగా అయితే పేర్కొన్నారో సంబంధం జీవో నెంబర్ 46 అనేది కనబడతలేదు కదా. అలా కనపడకుండా ఈ 5,000 మెరిట్ లిస్ట్ ఏముందో 5,010 ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ చేయాలి. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే దీంట్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది వెళ్ళిపోతారు. 3,500 మంది వెళ్ళిపోతారు. ఇలా యాజ్ దట్ పాత నోటిఫికేషన్ ప్రకారం చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి 5,010 మందిలో ఈ నోటిఫికేషన్ ప్రకారం 3,500 మంది పైన వెళ్ళిపోతారు. అంటే మ్యాక్సిమం 800 నుంచి 1,500 మంది ఇక్కడ బాధితులుగా ఉంటారు. 800 నుంచి 1,500 మంది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకు తెలుసు గందరగోళం జరుగుతుందని కూడా తెలుసు. అన్నిటికీ మూలకారుడుకు శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఎందుకంటే ఆయనకు బాధితుల పక్షాన్ని ఎప్పుడు ఉండడు. ఆయన ఉద్యోగాలను ఎట్లా ఎగ్గొట్టాలా, ఇలా ఉద్యోగాలు ఎట్లా మిగిలించాలా, మళ్ళీ నోటిఫికేషన్లో ఏ విధంగా చూపెట్టాలా. ఎందుకంటే 3 సార్లు కలిపి 50,000 ఉద్యోగాలు నింపితే మళ్ళా 7,000 ఉద్యోగాలు మళ్ళీ మిగిల్చిన ఘనత ఎవరిదంటే శ్రీనివాసరావుదే. చెప్పుకోవడానికి ఏం పెద్ద కనబడుతుంది, మళ్ళీ ఉద్యోగాలు మిగిలిపోతాయి. లాస్ట్ టైం కూడా 1,370 ఉద్యోగాలు మిగిలిపోతే సుప్రీంకోర్టు దాకా పోయింది. అది అయినా కూడా ఆయన ఆపేషన్ ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు కానిస్టేబుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా టీఎస్పీస్ ఆల్రెడీ ఉన్నోళ్ళు మళ్ళీ రాసిరు. వాళ్ళకి ఎస్ఐలనేమో అవసరం లేదన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు. వాళ్ళకి వెళ్ళి ఏమంటావు విల్లింగ్ అనేది తీసుకున్నారు. కానీ ఇక్కడ కానిస్టేబుల్ విషయంలో విల్లింగ్ అనేది తీసుకోలేదు. తీసుకొని ఉంటే కొన్ని ఇంకా పోస్ట్ వేయడానికి అవకాశం, ఎక్కువ మందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పాత ఇప్పుడు ఇచ్చిన యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్ట్ ఇచ్చిన తర్వాత 5,000 మంది మళ్ళీ మెరిట్ లిస్ట్ చేయాలి. మళ్ళీ మెరిట్ లిస్ట్ చేసినప్పుడు ఈ 5,000 మందిలో 3,000 మందికి పైగా దీంట్లోనే వెళ్ళిపోతారు. ఆ మిగిలినటువంటి వాళ్లకు సూపర్ న్యూమరీ పోస్టులు అనేవి క్రియేట్ కనుక చేస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు న్యాయం చేయాలా అంటే మీరు ఎన్నికల కంటే ముందు మీకు అన్యాయం జరుగుతుందని మీరే మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు.
మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఆల్రెడీ 1370 పోస్టులు గతంలో ఉన్న మిగిలిన పోస్టులు ఉన్నాయి. అలాంటి పోస్టులు అన్నిటిలో వీళ్ళందరినీ గనక మీరు అకామిడేట్ చేయగలిగితే ఈ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. లేదు మీరు ఇంకో పద్ధతిలో కూడా చేయవచ్చు. మీకు జియో నెంబర్ 46 పక్కన పెట్టి 5000 ఉద్యోగాలు నింపండి. జియో నెంబర్ పక్కన పెట్టేసి 5000 ఉద్యోగాలు నింపడం అనేది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ యాజ్ దట్ ప్రజెంట్ నోటిఫికేషన్లో ఏదైతే పేర్కొన్నారో ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఇట్లా ఇచ్చినా అట్లా ఇచ్చినా ఒకటే అనుకోండి. యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎంతమంది మిగిలిపోతారో వాళ్ళందరికీ సూపర్ నెమరీ పోస్టులు క్రియేట్ చేయడము, లేదా గత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన ఉద్యోగాలు నింపడం కనుక చేస్తే ఈ బాధితులందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంది. న్యాయం చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు. మరి అప్పుడు తెలుసుకోకుండా హామీలు ఇచ్చిరా? మీకు తెలిసే ఇచ్చారు కదా. గత ప్రభుత్వాన్ని మీరు కూడా అన్యాయం అని స్పష్టంగా చెప్పారు కదా. చెప్పినప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అనామకం వ్యక్తులు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీలో కూడా స్పష్టంగా చెప్పారు. అదే ఇంకా నల్గొండ జిల్లా సంబంధించిన కోమారెడ్డి వెంకరెడ్డి గారు కూడా కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ రెండు రకాల అంశాలు పరిగణలో తీసుకొని యాజ్ దట్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్టుల్లో ఎంతమంది ఉన్నారో మిగిలిపోయినటువంటి 5010 ఉద్యోగాల సంబంధించిన ఒక మెరిట్ లిస్ట్ కనుక తీస్తే దాంట్లో మిగిలిపోయే బాధితుల గనక మీరు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వగలిగితే ఈ జియో నెంబర్ 46 అనే దాన్ని పరిష్కారం అవుతాయి. అప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు న్యాయం జరుగుతుంది, రోడ్లు పట్టుకొని తిరిగే వాళ్లకు న్యాయం జరుగుతుంది, ఇద్దరికి న్యాయం జరుగుద్ది. కాబట్టి ఈ పరిష్కార మార్గాన్ని మీరు అన్వేషించే ప్రయత్నం చేయాలా. దీని లీగల్ సంబంధించిన న్యాయవాదులతో మాట్లాడి ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి మాట్లాడితే ఆయనే పరిష్కారం చూపిస్తాడు. ఆయన కాడ ఉంటుంది పరిష్కారం. కాకపోతే ఆయన ఈ తెలంగాణల మధ్యన పంచాయతీ పెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఒక ఆంధ్ర అధికారిగా మిగిలిపోయింది. ఆయన ఈ రిక్రూట్మెంట్ బోర్డు అయిపోయిన మరుక్షణమే ఆయన విధుల నుంచి ఆయనంతా ఆయన తప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల మధ్య పంచాయతీ పెట్టడంలో, విద్యార్థుల ఇబ్బందులకు గురి చేయడంలో మరి 22 క్వశ్చన్లు తప్పించినావు. ఎక్కడ ఫిలిమ్స్లో 7 క్వశ్చన్లు కలిపినావు ఆల్రెడీ. మరి అప్పుడు మీ తెల్లు అంత ఎడిపోయింది. మరి వాళ్ళు తప్పుడు క్వశ్చన్లతో కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి తప్పుడు క్వశ్చన్లు ఇవ్వలేకుండా పేపర్లు తయారు చెయ్యని మీరు నోటిఫికేషన్లు కూడా తప్పులు చేశారు. క్వశ్చన్ పేపర్లు తప్పించారు, నోటిఫికేషన్ కూడా తప్పుగానే మార్చారు. జియో నెంబర్ 46 అమలు చేయాల్సిన అవసరం లేదు. మరి అక్కడ అవసరం లేని ఎస్పీఎఫ్ ఎందుకు అమలు చేయాలా? మరి దీన్ని కూడా అమలు చేయాలిగా. ఎస్పీఎఫ్ కానీ ఎస్సీఆర్ సిపిఎల్ కానీ అమలు చేయాలి కదా. మరి వీటి అమలు చేయకుండా వీటికేమో జియో నెంబర్ 46 అంటారు, వీటేమో స్టేట్ వైడ్ పోస్టులు అంటారు, ఇవో జిల్లా పోస్టులు అంటారు. ఒక కానిస్టేబుల్ అని 3 రకాలుగా ఇచ్చేసి పంచాయతీలు పెట్టే సందర్భాన్ని మీరు క్రియేట్ చేశారు. అమలు అవసరం లేకున్నా జియో నెంబర్ 46 అవసరం లేకపోయినా ఈ రెండింటికి మీరు పెట్టి వాళ్ళ రోడ్ల వెంబడి తిరిగే విధంగా చేస్తున్నారు. కాబట్టి 800 నుంచి 1500 మంది ఉండవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి యాజ్ నోటిఫికేషన్ ప్రకారం ఎంతమంది బాధితులు వెళ్తారా, లేదా నోటిఫికేషన్ ప్రకారం రిజల్టుల్లో మీకు తేలిపోతుంది. మెరిట్ లిస్ట్ కనుక తయారు చేసి 5010 మందిలో ఎవరు బాధితులో మారిపోతుంది. దీని ప్రకారం కనుక రిజల్ట్ ఇచ్చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు పరిగణలో తీసుకోవచ్చు. మీరు ఏమైనా చెప్తారా మిత్రులారా? ఇప్పుడు మమ్మల్ని చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ సార్. కొంతమంది ఇప్పుడు సెలెక్షన్ అయిన విద్యార్థులు కానీ ఇంకా లేదంటే మేము కలిసినటువంటి కొంతమంది నాయకులు కానీ మీకు ముందుగా 46 జియో గురించి తెలియదా, మీరు అప్పుడేం చేశారు అంటే అప్పుడు మీకు తెలియదు, అది ఇప్పుడు ఎందుకు మా వెంట తిరుగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మీరు కూడా చాలా అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా విద్యార్థులకు అందజేస్తారు సార్ మీరు. ఇప్పుడు జియో నెంబర్ 46 అనేది జస్ట్ నోట్ ప్యాంట్ పెట్టేసి నోటిఫికేషన్ లో 46 అని ఒక నెంబరింగ్ తప్ప దాని గురించి ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. మరి మాకు తెలియపరచలే కాబట్టి అది మిస్టేక్స్ మాది ఎట్లయితే సార్ కాదు కదా. సో టీషర్ట్ న్యూస్ లో కూడా 3 hours మన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏదైనా మార్పులు చేస్తున్నారా అంటే ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే 5 ఈవెంట్స్ నుంచి 3 ఈవెంట్స్ పెడుతున్నాము. నెగిటివ్ మార్కింగ్ ప్రిలిమ్స్ లో ఉంటుంది అంత తప్ప ఇంకేం మార్పులు ఇవ్వనప్పుడు మేము ఏమనుకుంటాం, గతంలో ఇచ్చినట్టుగా టీఎస్ఎస్సీ బెటర్ జాబ్లు ఐటీ
టెలికమ్యూనికేషన్ కూడా 2016లో 18లో ఏ విధంగా ఇచ్చారో ఈ విధంగా స్టేట్ వైడే కాబట్టి సో మనకు ఈ విధంగా సివిల్ ఏఆర్ చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ లో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రౌండ్ మార్క్స్ ఎక్కువ సాధించి ఇంకా ఎగ్జామ్ లో కొంచెం కష్టపడితే ఎక్కువ మార్క్స్ వస్తున్నా టీఎస్ఎస్ బెటర్ జాబ్ వస్తాయని చెప్పేసి అందరు అదే ఒక ఇంటెన్షన్ తో అప్లై చేసుకున్నాం సార్. ఇంకా మాకు 16 నెలల పాటు దాచి రిజల్ట్ వచ్చే మూమెంట్ లో జియో నెంబర్ 46 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చి అప్పుడు మీరు కూడా చెప్పారు సార్ దీనివల్ల స్థానికత చాలా దెబ్బతింటుంది అంటే స్థానికత అని చెప్పేసి ముల్కి నాన్ ముల్కి ఉద్యమం వల్ల తెరపైకి వస్తాయి. చూడండి ఇక్కడ జియో నెంబర్ 46 గురించి ఓన్లీ నోట్ అని చెప్పేసి ఒక 3 లైన్లు మాత్రమే ఇచ్చారు. 95% ఆఫ్ ద వేకెన్సీస్ ఇన్ ద అబోవ్ contiguous districts cadre shall be reserved in the favor of and allotted among the local candidates in relation to each of the local areas in respect of such cadres as per the ratio communicated by the government wide GO MS number 46 General Administration SP2 డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పేసి ఆ డేట్ ఇచ్చారు. మరి ఆ జియో ఇక్కడనే ఒక పేజీ కటాయించి ఆ జియో ఇళ్ళనే పెట్టేస్తే దరిద్రం పోయేది కదా. జియో నెంబర్ మెన్షన్ చేశారు కానీ ఆ జియో సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఒక స్పెషల్ పేజీ కానీ మీరు జాబులు ఈ విధంగా మేము జిల్లా కింద కేటాయిస్తున్నామని చెప్పి చెప్పలేదు. ఓన్లీ 53% మాత్రం ఇక్కడ కేటాయించారు. సివిల్ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఇచ్చారు కానీ ఇది ఏ జిల్లాకి అని ఇవ్వలేదు సార్. క్యాడర్ 1 ఇచ్చారు. మళ్ళీ జిల్లాల శాతం అని చెప్పేసి దాంట్లో జియో నెంబర్ 46 పోయి చూసుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 384 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 25 కిందకి అమలు చేయలేదు. మరి దీన్ని కూడా జియో నెంబర్ 46 అమలు చేయాలి కదా. పోస్ట్ కోడ్ 24 టీఎస్ఎస్ పెట్టాలి జాబ్. మరి వీటికి ఎందుకు అప్లికేషన్? అది కూడా స్టేట్ వైడ్ పోస్టే కదా. ఇది అదే విధంగా ఇచ్చారు. అట్లాగే కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? నోటిఫికేషన్ కమ్యూనికేషన్ కూడా స్టేట్ వైడ్ గా దాన్ని స్టేట్ వైడ్ మళ్ళీ జియో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ 2 కానిస్టేబుల్ ఒకటి కమ్యూనికేషన్ అండ్ టీఎస్పీస్ అనే రెండింటికి కూడా జియో నెంబర్ 46 అనే అంశాన్ని పక్కన పెట్టాలా. రాబోయే ఏ నోటిఫికేషన్లో కూడా జియో నెంబర్ 46 పెట్టడానికి వీల్లేదు. హైదరాబాద్కు రెడ్ జోన్గా మార్చిపడేసి రాష్ట్ర రాజధాని అవతల ఉన్నటువంటి ఏ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాదులో ప్రవేశించకుండా రెడ్ జోన్ పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం హైదరాబాదులో అందరికీ హక్కులు అంటే తెలంగాణ బిడ్డలందరికీ హక్కులు ఉంటాయి. ఇక్కడ హైదరాబాదులో మినిమం 40% ఉన్నట్టు ఉద్యోగాలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చే విధంగా దాన్ని సడలించాల్సిన అంశం ఉంది. ఇక్కడ అది చేయకపోతే ఈ రాష్ట్ర రాజధానిలో ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యోగాలు రావు. హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సెటిలర్స్కి ఆంధ్ర వాళ్ళకి ఎందుకంటే చూడండి మొన్న సంక్రాంతి పండుగకి ఒక విజయవాడ హైవే పైన 3 రోజుల పాటు ఒకరోజు 68,000 వెహికల్స్, మరొక రోజు 78,000 వెహికల్స్, మరొక రోజు 90,000 వెహికల్స్ అంటే 2 లక్షల వాహనాలు సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి ఆంధ్ర పోయినాయి. అంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇవాళ? తెలంగాణలో హైదరాబాదు కేంద్రంలో కనీసంగా 30 లక్షల నుంచి 40 లక్షల మంది. ఒక విజయవాడ హైవే పైన 2 లక్షల వెహికల్స్ పోతే మరి కర్నూలు హైవే పైన ఎన్ని వెహికల్ పెట్టి మరో 1 లక్ష వాహనాలు పోయినాయి. అంటే ఒక 3 లక్షల వాహనాలు సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైనా ఒక దసరా పండుగకి ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకి ఎప్పుడైనా వెహికల్స్ వచ్చినాయా? ఒక్క దసరా పండుగ తెలంగాణలో దసరా పండుగ, ఆంధ్రాలో మన సంక్రాంతి పండుగ చేసుకుంటారు. వాళ్ళు తెలుగు వాళ్ళే, వీళ్ళు తెలుగు వాళ్ళే, కాదనట్లేం. మరి దసరా పండుగ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి లక్షల వెహికల్స్ రావాలి కదా. ఒక్కడన్నా తెలంగాణ బిడ్డడు ఆంధ్రాలో లేరు. ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణలో ఉన్నారు. మరి ఎవరితో మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం? ఆంధ్రులతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుందా అంటే 100% జరగడం లేదు. ఇక్కడ హైదరాబాదులో మినిమం 30 నుంచి 40 లక్షల మంది ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళేమో హైదరాబాద్లో లోకల్ అవుతున్నారు. ఒక వరంగల్ జిల్లా వాడు, ఒక నల్గొండ జిల్లా వాడు, వెనకబడ్డ మహబూబ్నగర్ జిల్లా వాడు హైదరాబాద్లో అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఒక పరిస్థితి. అందుకే టీఆర్ఎస్ అనే పార్టీ ఆంధ్రలకు తొత్తులుగా మారిపోయింది. ఆంధ్ర వాళ్ళ తొత్తుగానే పనిచేసింది. అందుకే హైదరాబాదులో వాళ్ళకేమో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులంతా కొట్లాడి మీకు గ్రామీణ ప్రాంతాలు రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాదు మాది, తెలంగాణ బిడ్డలది. ఇక్కడ హైదరాబాద్ అనే దానికి రెడ్ జోన్ అనే దాన్ని గీయకుండా హైదరాబాదులో 40% ఆఫ్ ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిన అంశం ఉన్నది. దీనిపైన ముందు తెలంగాణ బిడ్డల తరపున అశోక్ సార్ కొట్లాడుతాడు. అది అమలు చేసేదాకా, న్యాయం చేసేదానికి వెనకడిగే వేసే పరిస్థితి లేదు.
కాబట్టి తెలంగాణలో తెలంగాణ వాడికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. పైగా మీరు ప్రైవేటులో హైదరాబాదులో పరిశ్రమలు పెట్టారు, వందల వేల పరిశ్రమలు ఉన్నాయి, కానీ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యోగాలు రావడం లేదు. కాబట్టి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఆ 75% రిజర్వేషన్ అమలు చేస్తేనే తెలంగాణలో ఉన్నట్టు 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 అంశాలు కనుక ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ బిడ్డలకి నిరుద్యోగులుగానే మారడానికి అవకాశం ఎక్కువ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సార్, ఈ TSLPRB చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మాకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నామంటే తనకు ఏజ్ ఎలిజిబిలిటీ ఎట్లుంటుందని చెప్పేసి దేని బేస్గా తీసుకుంటారు? 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి ఏజ్ని బేస్గా తీసుకుంటారు. మరి నువ్వు ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు నువ్వు ఏజ్ ఏమో 10th క్లాస్ బేస్ చేసుకుని తీసుకుంటున్నావు. లోకలైజేషన్ ఏ విధంగా తీసుకుంటున్నావు మాస్టారు? నువ్వు 1st to 4th వరకు ఎక్కడ చదువుకుంటే అంటే రెగ్యులర్గా 4 సంవత్సరాలు ఎక్కడ నువ్వు అది లోకల్ సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ఎవరికి న్యాయం చేయడానికి ఎవరికి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం, గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం. 1 to 7th అనేది కరెక్ట్ కాదు, 1 to 10th వరకు ఉండాలి, 10th వరకు ఉండాలి, 1 to 10th పెట్టాలి. మరి దానివల్ల మేము ఇలా చాలా అన్యాయం జరిగింది. ఇవాళ నేను అదే మేము దొంగ మార్గాన ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి లోకల్ బోనోఫైడ్ కొనుక్కుంటే కనుక ఇలా నేను సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ నేను ఉండేవాడిని. కానీ మేము తెలంగాణ బిడ్డలు మేము ఆ పని చేయము, మాకు ఆత్మాభిమానం ఉంటాయి కాబట్టి మేము అలాంటి పని చేయం. మీరు చేసినటువంటి ఈ దుస్థితి ఇలా మా తెలంగాణ బిడ్డకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి మనకి ఇంతకుముందు అశోక్ సార్ గారు చెప్పినట్టుగా మీరు ఈ సొల్యూషన్ కనుక పాటిస్తే ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది. చాలా మంది ఇప్పటికే చనిపోయారు. దేవార్జీవన్ అని చెప్పేసి, హరిప్రసాద్ అని చెప్పేసి మా మిత్రుడు 127 మార్క్స్ తెచ్చుకున్నారు. మిత్రులారు ఇంకో విషయం అందరికీ చెప్తున్నా, కోర్టు కేసు ఏమవుతుందని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు 13 క్వశ్చన్స్ గురించి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ కాకుండా సుప్రీంకోర్టు పోతున్నారని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాల మీద మనకు కళ్యాణ్ తాటు చాలా అంటే చాలా క్లియర్గా చెప్తారు. మీరు ఆందోళన చెందకండి, సాఫీగానే జరుగుతుంది. సార్ చెప్పినట్టుగా పాటిస్తారు, మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చారు, గత ప్రభుత్వంలో మనకు హామీలు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో హామీలు ఇచ్చినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు అద్భుతమైనటువంటి దండుగోమాలను జీవో స్పష్టం చేసినప్పుడు ఈ జీవో కంపల్సరీగా న్యాయం జరుగుద్దని ఒక నమ్మకం మాకుంది. మాకు నిన్న మొన్న నిరుద్యోగుల తరపున బల్మూరి వెంకట్ అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికైండు. విద్యార్థుల తరపున గట్టిగా నిలబెడతాన నమ్మకం మాకుంది. దాంతోపాటుగా 30 సంవత్సరాల పోరాటం చేసి ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత మన కోదండరామ్ సార్కి కూడా గౌరవం దక్కింది. కాదు, కోదండరామ్ సారు, బల్మూరి వెంకట్ అనేక ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగుల అంశాలు వాళ్లకు తెలుసు. వాళ్ళిద్దరూ ప్రభుత్వం కాడ కూర్చొని వాళ్ళిద్దరు కంపల్సరీ కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళకు బాధ్యత ఉంది. వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడారు. నిరుద్యోగుల గురించి మీకే తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఐడియా లేదు. కానీ నిరుద్యోగులకు మీకే తెలుసు కాబట్టి మీరు కంపల్సరీగా మీరిద్దరూ సీఎం దగ్గర కూర్చొని ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీలో హామీ ఇచ్చారు, రోడ్ల మీద హామీ ఇచ్చారు, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, అన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే నమ్మకం మాకుంది. మీరు ప్రజావాణి, ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి వ్యక్తులు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అప్రజాస్వామిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య పద్ధతిలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా అన్యాయం జరగకుండా, అంటే ఆల్రెడీ రిజల్ట్లో ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరగకుండా, జియో నెంబర్ 46లో భాగంగా నష్టపోయే అభ్యర్థులకు అన్యాయం జరగకుండా సూపర్ నెమరీ పోస్టులు కనుక క్రియేట్ చేస్తే 5,000 మందిలో మెరిట్ లిస్ట్ ఒకటి చేస్తే వీళ్ళు పోగా మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా విద్యార్థుల వెంట నడిచేటటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్. ఎందుకంటే ఇవాళ మనతోని గట్టిగా మాట్లాడేసిన వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు మనకు కంపల్సరీగా న్యాయం చేస్తారు. అలా మీ విద్యార్థుల తరపున నేను అండగా నిలబడి ఈ ఉద్యోగాల సంఖ్యను కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్యను కూడా పెంచి గురుకుల రిజల్ట్ కూడా రావాలా, పెండింగ్లో ఉన్న రిజల్ట్స్ మొత్తం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఉన్నటువంటి అంశం. ఇంకేమని చెప్తావా? సార్, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ మా ఉద్యోగాలు తీసేస్తారని భయపడతారు సార్. వాళ్ళు ఎవరు ఉద్యోగాలు తీసేస్తలేము. ఇప్పుడు స్టేట్ వైజ్ కట్ అది 5,010 పోస్టులు ఉన్నాయి కదా సార్, అది మెరిట్ లిస్ట్ తీసి ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా కూడా సూపర్ మెరిట్ పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం. అవును సార్. అది ఇప్పుడు సార్ చెప్పిన విషయం అది క్లారిటీ ఏంటంటే 4 ప్రాంతాలు మాత్రమే వాళ్ళకి ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మిత్రులారా, మీరు మిస్గైడ్ అవ్వకండి. సార్ చెప్పినట్టుగా మా అయితే 8 నుంచి 5 సార్ అన్నగా మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. యాజ్ దట్ నోటిఫికేషన్ లో ఫిగర్ చెప్పాడు, ఇంకా తక్కువనే ఉంటుంది నాకు తెలిసి. సో వాళ్ళందరూ కూడా జాబ్ లీట్ పోవు. మీరు అనవసరంగా మీరు గందరగోళంగా గురి కాకండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓపెన్ కట్ ఆఫ్ 131 5% వచ్చారు. ఓసీ కట్ ఆఫ్ ఏమో 90 మార్కులు ఇచ్చారు. ఇదేంది స్పోర్ట్స్ కోటా, స్పెషల్ కోటా సంబంధించినటువంటి వాళ్ళు 97 మార్కులు వచ్చినాయి.
గమ్మత్ ఏంటంటే ఎస్టీ వాళ్ళకేమో 104 మార్ల కట్ ఆఫ్ ఇచ్చి ఓసీ అంటే జనరల్ కోట ఇది, ఇక్కడ ఈడబ్ల్యూసీ కాదు ఇది జనరల్, ఓసీలో 90 మార్లు చూపించారు. ఇది మన ప్రింట్ మిస్టేక్ అయిందా లేదా తప్పిదం జరిగిందా అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజప్ చూపెట్టు మిత్రం, ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్టేక్ ఇది ఏందో అర్థం కావటం లేదు. ఓసీ 90 అంటే జనరల్ ఓపెన్లోనేమో 90 మార్ల కట్ ఆఫ్ అయితే ఎస్టీలోనేమో 104.5 కట్ ఆఫ్ అయింది. అలాగే ఎస్సీ 101 కట్ ఆఫ్ అయింది, బీసీ 91 కట్ ఆఫ్ అయింది, అలాగే బీసీబీ 90, బీసీఏ 99, అదేవిధంగా ఇది ఒక 97, ఎంఎస్పీ3 అనేది 97 మార్ల కట్ ఆఫ్ అయింది. ఏది కూడా ఓసీ కంటే తక్కువ ఉంటుంది, అంటే జనరల్ కట్ ఆఫ్ కంటే మిగతా తక్కువ ఉండాలి. ఇది జనరల్ ఏమో పైన ఉంది, ఏమో తక్కువ ఉంది. ఇదేందో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఇక్కడ మన పేపర్లో కనబడతా ఉంది. ఇలాంటి అంశాలు ఏమైనా తప్పిదాలు దొర్లితే వాటిని సరిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లా ఉండదు, జనరల్ కంటే మిగతా రిజర్వేషన్లు అన్నీ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువ చూపిస్తే సందర్భాలు కనబడతా ఉంటాయి. అక్షరాస్యత 80% ఉంటుంది సార్. ఇక్కడ అక్షరాస్యత 80% ఉన్నప్పుడు ఇక్కడేమో తక్కువ మార్కులు జాబ్ వస్తుంది. మా గ్రామీణ ప్రాంత జిల్లాలో ఏమో 60%, 50% అక్షరాస్యత ఉంటుంది. మాకేమో 130 మార్కులు 127 మార్కులు వచ్చినప్పుడు మాకు జాబ్ రాని పరిస్థితి. ఇదేమో 2018 నోటిఫికేషన్, ఇది స్టేట్ వైడ్గా నింపినటువంటి విధానం. మరి 2018 ఏమైనా కొట్టిందా మేము ఏమన్నా? అట్లనే నోటిఫికేషన్ అయిపోయేది కదా. బెస్ట్ ఆఫ్ 5లో 3 చేస్తే ఎంతోమంది న్యాయం జరిగేది కదా. ఎన్ని కొత్త పంచాయతీ, శ్రీనివాసరావు గారు పెట్టిన పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ ఓటమి. ఎందుకంటే 8 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ అప్లై చేసుకున్నారు. ఆ 8 లక్షల మంది తిరగబడితేనే ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి శ్రీనివాసరావు చేసిన తప్పిదాలే మీకు వరంగా మారినాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ 2 బోర్డులు కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినాయి. కాబట్టి మీరు ఈ బోర్డులపైన దృష్టి పెట్టి నిరుద్యోగులు అనే వాళ్ళకి, నిరుద్యోగుల వెంట మీరు నడవాలి. ఇప్పుడు మీకు ఎలక్షన్ టైంలో నిరుద్యోగులు అనేవాళ్ళు మీ వెంట నడిచిరు, ఇప్పుడు మీరు నిరుద్యోగుల వెంట నడవాలి. నడిస్తేనే మళ్ళీ మీకు ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివిటీ రాకుండా నిరుద్యోగుల తరపున నిరుద్యోగ ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తూ ఉన్నా. నేను కూడా ముమ్మాటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని బలంగా చెప్పినట్టు వ్యక్తిని, నిరుద్యోగులందరినీ ఏకం చేయడంలో ముఖ్య పాత్ర పోషించినట్టు వ్యక్తిని. కాబట్టి నేను కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు న్యాయం జరగకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే యుద్ధం ప్రకటించామో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా యుద్ధం కొనసాగుతుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపిన దాకా మిమ్మల్ని వెంటబడతాం. దాంతోపాటు ప్రైవేటు రంగంలో 70% రిజర్వేషన్ ఇచ్చి ఈ మిగిలిన 28 లక్షల మంది కూడా ఉపాధి మార్గాలు చూపెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే, మనం గనక 100 మంది నిరుద్యోగ వ్యవస్థలో బలమైన వ్యక్తులు, ఒక 100 మంది ఒక ఫోర్స్గా తయారైతే ఏ ప్రభుత్వమైన మెడలు వంచవచ్చు. అందుకే మనం ఎవరికి వాళ్ళం కాకుండా ఒక నిరుద్యోగ కమిటీని ఏర్పాటు చేసుకుందాం. రిప్రజెంటేషన్ ఉండడం కోసం ఒక నిరుద్యోగ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో గ్రూప్ 4 సంబంధించిన అభ్యర్థులు ఒక 4 ఉండవచ్చు, గురుకులాలకు సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది ఉండవచ్చు, అదే మీద వివిధ రకాల అంశాలు టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. కానీ 100 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ తరపున మనం ఒక ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ వినకపోతే ఆ తర్వాత మనం పోరాట మార్గాలు అన్వేషించవచ్చు. కాబట్టి ఒక నిరుద్యోగ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకునే ఒక ప్రయత్నం కూడా చేద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. దాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మా మిత్రులందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ సొసైటీలో నిజంగా అసలు స్టూడెంట్స్ మాత్రం పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ సార్. అలాంటిది ఏదో ఒక సమస్యతో మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా దాన్ని స్పందించి ప్రభుత్వం యొక్క దృష్టికి మీరు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి మాకు ఉండడం నిజంగా మా అదృష్టం సార్ నిజంగా. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మీరు ఒక చాలా అంటే ఒక గుర్తింపులా ఉండిపోతారు సార్. మీలాంటి స్వభావం ఉండడం నిజంగా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది కూడా. మా మిత్రులందరూ కూడా మనకు వెళ్దాం, అశోక్ సార్ దగ్గరికి వెళ్దాం, మనకి ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పేసి చాలా మంది నాకు కాల్ చేసి చెప్పడం వల్ల నాకు ఐడియా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రభుత్వానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏదో మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఒక చిన్న ఆశ సార్. ప్రయత్నం చేద్దాం సార్. ఇంకొక 20 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా, ఎవరేం చేసినా ఈ నిరుద్యోగ అంశం పైన అశోక్ సార్ కంపల్సరిగా నా శక్తి మేరకు, నా శక్తి ఉన్నంత వరకు, నేనున్నంత వరకు ఈ నిరుద్యోగుల పక్షమే నా పోరాటంగా భావించి ముందుకు వెళ్తానని కూడా మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.